నెల్లూరు జిల్లా సంఘంలో రాష్ట్ర ప్రజా రైతు సంక్షేమ సంఘం అధ్యక్షుడు పిట్టు రేణుకారెడ్డి సమావేశమయ్యారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై జరుగుతున్న వివాదంపై ఆయన స్పందించారు. ఈ మేరకు కేంద్ర జల సంఘం వాస్తవాలను వెల్లడించారు. ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన ఒప్పందం ప్రకారం 1486 టీఎంసీల గోదావరి నీటిలో తెలంగాణకు 1180 టీఎంసీలు, ఏపీకి 310 టీఎంసీల వాటా ఉందన్నారు. తమకు కేటాయించిన నీటిలో ఇంకా 600 టీఎంసీలు పెండింగ్ ప్రాజెక్టుల వల్ల వాడుకోలేకపోతున్నామని చెప్పారు. ఆనాడు గతంలో బ్రిటిషోడు స్వతంత్రానికి ముందు మహారాష్ట్ర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి 1480 టీఎంసీలు మనకు ఒక నిర్ణయం ప్రకారంగా మనకు ఒప్పందం ఉంది. ఈ 1480 టీఎంసీ నీటిలో ఉమ్మడి రాష్ట్రానికి తెలంగాణకి 79%, ఆంధ్రప్రదేశ్కి 21%. దాని ప్రకారంగా మాకు 1180 టీఎంసీలు, ఇక్కడికి వచ్చేటప్పటికి మీకు వచ్చేటప్పటికి 310 టీఎంసీలు. మీరు ఆ 310 టీఎంసీలకు బదులుగా మీరు ప్రకాశం బ్యారేజీకి పోలవరం ద్వారా అదనంగా ఇంకొక 300 చిల్లర టీఎంసీలు వాడుకుంటున్నారు. అంటే దరిదాపుగా 600 టీఎంసీలు మీరు ఎత్తుకోబోతున్నారు. మళ్ళా ఇప్పుడు ఈ 200 టీఎంసీలు మేము వరద జలాలని ఎక్కడుంది? మాకు గోదావరి మీదనే అన్ని ప్రాజెక్టులు ఉన్నాయి, ఇంకా పెండింగ్ ప్రాజెక్టులు కూడా ఉన్నాయి. మేము పూర్తి చేస్తే మీకు ఆ 200 టీఎంసీలు ఎక్కడ నుంచి వస్తాయి అనేది ఓడవాదన. కేంద్ర జల సంఘం కారు వాదించేది కానీ, గోదావరి బోర్డులో వాదించేది కానీ, కృష్ణానది బోర్డులో వాదించేది కానీ ఇదే వాదన జరుగుతుంది. దీనికి పెట్టి వాళ్ళు ఏం చెప్తున్నారు? అక్కడ తెలంగాణ ప్రభుత్వం ఆ సాగునీటి సంఘం అధ్యక్షుడు కానీ, ముఖ్యమంత్రి గారు కానీ ఏం ప్రజెంట్ చేస్తున్నారు? అక్కడ ఆంధ్రప్రదేశ్లో బనకచెర్ల క్రాష్ రెగ్యులేటర్కి కానీ వాళ్ళు ప్రతిపాదనలు మీరు ఆమోదిస్తే పూర్తిగా తెలంగాణ ప్రాంతం నష్టపోద్ది అంటారు వాళ్ళు. దీనికి వీళ్ళు ఏం చెప్తారు? మేము వరద జలాలను మాత్రమే వాడుకుంటున్నాము అని వీళ్ళు వాదిస్తారు. వరద జలాలను కట్టాలంటే వాళ్ళు 1100, వాళ్ళు చెప్పినట్టుగా 1180 టీఎంసీల్లో మేము వాడుకునేది కొన్ని ప్రాజెక్టులు మాత్రమే. గోదావరి నది మీద ఎన్ని ప్రాజెక్టులు ఉన్నాయి వాళ్ళు కట్టుకున్న దాంట్లో? శ్రీరామసాగర్ ప్రాజెక్టు, ఎల్లంపల్లి, కాళేశ్వరం, మేడిగడ్డ, ఇంకా వచ్చేసరికి ఇచ్చెంపల్లి కాడికి వచ్చేటప్పటికి వాళ్ళు మొత్తం వాడుకునేది కూడా 1100, మేము 500 చిల్లర 600 మేము వాడుకుంటున్నాము.